అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఇన్సూరెన్సే ఎందుకు తీసుకోవాలి? దేహమేరా దేవాలయం అని చెప్పేసి ఒక పాత సామెత ఒకటి ఉంది సార్. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో రకరకాల ఆర్గాన్స్ ఉంటాయి. ఏ ఆర్గాన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుందో తెలియదు, ఎలాంటి ఒడిదుడుకులకి మన బాడీ ఇదవుతుందో తెలియదు. అలాంటి సందర్భంలో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టుకోవాల్సిన, మన కష్టార్జన ఖర్చు కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనం అది సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. ఆ జబ్బు కొంచెం తీవ్రమైపోయి మరణానికి సంభవించవచ్చు. మరణానికి దారి తీసినప్పుడు కుటుంబం అనేది రోడ్డు మీద పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అంటే ఇది. సో ఎప్పుడు ఏ ఆర్గాన్ పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేయడం మానేస్తుందో మనకు తెలియదు కదా. రాత్రి ఉన్నట్టుండి సడన్ గా ఉదయం వచ్చేసరికి హార్ట్ అటాక్ రావచ్చు, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా అంతా బాగానే ఉండి పొద్దున్నే రోడ్డు మీద వెళ్తూ ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇవన్నీ బాగానే ఉండు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీవ్రమైనటువంటి ఒత్తిడితోటి అక్కడే ఆఫీసులో పడిపోవచ్చు. ఇలా రకరకాలటువంటి సమస్యలతో మనిషి సతమతం అవుతున్నప్పుడు మనిషికి సేఫ్ గార్డ్ ఇచ్చేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే సార్. అందుకోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి.